అందరికీ నమస్కారం. మనం టీజీ టెట్ క్లాసెస్ స్టార్ట్ చేసాము. సో మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చూసాము. సో ఈ రోజు మనం ఫోర్త్ క్లాస్ లోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఈ క్లాస్ లో చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ మనం అన్ని కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూస్తున్నాము, ఎందుకంటే టెట్ కి డైరెక్ట్ గా క్వశ్చన్స్ అనేది రావచ్చు. సో మీరు కూడా ఇలా రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే రోడ్డు నియమాలు. ఓకే, రోడ్డు నియమాలు. సో ఎర్ర లైట్ వస్తే ఆగడం. సో మనకు తెలుసు కదా రోడ్డు నియమాలు ఉంటాయి. సో ఇక్కడ రెడ్ లైట్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఆగుతారు. ఆరెంజ్ లైట్ అంటే సిద్ధంగా ఉండడం. అలాగే పచ్చ లైట్ వచ్చినప్పుడు ముందుకు వెళ్ళడం. సో ఇలా రెడ్, ఆరెంజ్, గ్రీన్ లైట్స్ అనేవి ఉంటాయి. సో దీన్ని ఏమంటారంటే మనం ఇక్కడ సిగ్నలింగ్ సిస్టమ్ అంటారు. సో ఏమంటారంటే సిగ్నలింగ్ సిస్టమ్ అంటారు. సో ఇందులోని రెడ్, ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్స్, సో అవి వచ్చినప్పుడు ఏం చేయాలి? సో ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్. సో అలాగే ఇక్కడ జంతువుల యొక్క చెవులు బయట కనిపిస్తూ వాటి చర్మంపై వెంట్రుకలు, ఓకే, జంతువుల యొక్క చెవులు బయట కనిపిస్తూ వాటి చర్మంపై వెంట్రుకలు ఉంటే అవి పిల్లలను కంటాయి. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. చెవులు బయట కనిపించి అలాగే చర్మంపై వెంట్రుకలు ఉంటే అవి పిల్లలను కంటాయి. సో వాటిని ఏమంటారు అంటే శిశుత్పాదకాలు అంటారు. ఓకే, ఇంగ్లీష్ లో వివిపారస్. ఓకే, సో ఇక్కడ మనం కూడా అంటే మనకు కూడా చెవులు బయట కనిపిస్తాయి. సో అలాగే చర్మంపై వెంట్రుకలు అనేవి ఉంటాయి. సో మనం కూడా డైరెక్ట్ గా పిల్లలను కంటారు. సో ఎగ్స్ అనేది పెట్టారు కదా, సో పిల్లల్ని కంటారు కాబట్టి ఇక్కడ ఏమంటారంటే శిశుత్పాదకాలు, వివిపారస్ అంటారు. సో కంపల్సరీ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ అండోత్పాదకాలు. ఓకే, అండోత్పాదకాలు అంటే ఓవిపారస్ ఇంగ్లీష్ లో. సో ఏంటి అంటే ఇక్కడ చెవులు బయట కనిపించకుండా అలాగే చర్మంపై వెంట్రుకలు ఉండవు. సో అవి గుడ్లు పెడతాయి. ఓకే, సో వాటిని మనం ఏమంటామంటే అండోత్పాదకాలు అంటాము. సో ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ అనేది మనం గుర్తుంచుకోవాలి. శిశుత్పాదకాలు, అండోత్పాదకాలు. ఓకే, వివిపారస్ అండ్ ఓవిపారస్. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇక్కడ శిశుత్పాదకాల్లో మనం అనుకున్నాం కదా మనిషి, హ్యూమన్. సో అలాగే ఇక్కడ డాగ్, ఓకే, డాగ్, అలాగే కౌ, ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయంటే శిశుత్పాదకాలు. ఓకే, వివిపారస్ కిందికి వస్తాయి. సో ఇక్కడ సో అండోత్పాదకాల కిందికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే హెన్, ఓకే, కోడి, స్నేక్, పాము, ఫిష్, ఓకే, చేప. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అండోత్పాదకాల కిందికి వస్తాయి. సో ఇవి గుడ్లను పెడతాయి. శిశుత్పాదకాలు అయితే డైరెక్ట్ గా కంటాయి. సో ఇక్కడ తర్వాత పాయింట్ ఏంటంటే ఏనుగుల గురించి. ఓకే, సో ఏనుగుల గురించి. సో ఫస్ట్ మనకు తెలుసు కదా ఏనుగులు గుంపులుగా తిరుగుతాయి. ఓకే, సో ఏనుగులు ఎలా తిరుగుతాయి? ఏనుగులు గుంపులుగా ఉంటాయి. సో అలాగే ఇక్కడ ఒక్కో గుంపులో 10 నుండి 12 ఏనుగులు ఉంటాయి. సో సో గుంపులుగా ఉంటాయి అనుకున్నాం కదా ఫస్ట్. సో ఒక్కో గుంపులో 10 నుండి 12 ఏనుగులు ఉంటాయి. సో ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ అడగవచ్చు. ఫస్ట్ ఏనుగులు గుంపులుగా ఉంటాయి. ఒక్కో గుంపులో 10 నుంచి 12 ఏనుగులు ఉంటాయి. సో అలాగే ఈ గుంపులలో ఏ ఏనుగులు ఎక్కువ? మగ ఏనుగులు ఎక్కువనా లేదా ఆడ ఏనుగులు ఎక్కువనా అంటే ఆడ ఏనుగులే ఎక్కువ. ఈ గుంపులలో ఆడ ఏనుగులే ఎక్కువ. మగ ఏనుగులు 15 ఏళ్ల వయసు రాగానే గుంపు నుండి వేరుపడతాయి. సో ఎన్ని ఏళ్ల వయసు? 15 ఏళ్ల వయసు. ఓకే, 15 ఏళ్ల వయసు రాగానే మగ ఏనుగులు గుంపుల నుండి వేరుపడతాయి. సో ఈ గుంపు నుండి బయటకు వచ్చేస్తాయి. సో మరి నాయకత్వం ఎవరు వహిస్తారు ఈ గుంపుకి? సో 10 నుండి 12 ఏనుగులు ఉంటాయి కదా. సో మరి ఈ గుంపుకి లీడర్ ఎవరు? సో లీడర్ ఎవరు అంటే ది ఎల్డెస్ట్ అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫీమేల్ ఎలిఫెంట్. అంటే ఇక్కడ అతి పెద్దది మరియు అనుభవం గల ఆడ ఏనుగు ఈ గుంపుకి నాయకత్వం అనేది వహిస్తుంది. సో ఈ పాయింట్స్ అనేది కూడా ఎవరు నాయకత్వం వహిస్తారు, ఎన్ని ఉంటాయి, సో ఎవరు ఎక్కువ, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏనుగుల గురించి. సో తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో ఇలా ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్, ఈ బోర్డు మీద ఉన్న పాయింట్సే కాకుండా నేను చెప్పే పాయింట్స్ ను కూడా మీరు నోట్స్ లో రాసుకోండి. రివిజన్ టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ డాక్టర్ సలీం అలీ, ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో డాక్టర్ సలీం అలీ. సో ఎందుకంటే మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త. డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు కదా. సో మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త ఎవరు? సో అంటే ఇక్కడ ఎవరు అంటే డాక్టర్
సలీం అలీ. ఓకే, మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త ఎవరు అంటే డాక్టర్ సలీం అలీ. ఓకే, ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. సో తర్వాత గిజిగాడు పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి. ఓకే, సో గిజిగాడు పక్షులు ఉంటాయి కదా, క్వశ్చన్ ఎలా అడుగుతారంటే సో గిజిగాడు పక్షుల్లో ఏవి గూళ్ళు కడతాయి అంటే మగ పక్షుల ఆడపక్షుల. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా అడిగినప్పుడు ఇక్కడ మగ పక్షులు, ఓకే, మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి. సో ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. గిజిగాడు పక్షుల్లో, ఓకే, గిజిగాడు పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి. అలాగే ఇక్కడ ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి, గుంపులుగా జీవిస్తాయి. ఓకే, సో ఇక్కడ గిజిగాడు పక్షుల్లో మగ పక్షులు గూడు కడతాయి కదా, కానీ ఇక్కడ కందిరీగల్లో మాత్రం ఆడ కందిరీగలు గూడు కడతాయి. ఓకే, సో అవి ఆడ కందిరీగలు గూడు కడతాయి, అలాగే గుంపులుగా ఉంటాయి. తర్వాత పాయింట్ ఏంటంటే చీమ. ఓకే, చీమ 50 రెట్ల బరువును మోస్తుంది. ఓకే, చీమ ఎన్ని రెట్ల బరువును మోస్తుంది అంటే చీమ ఇక్కడ 50 రెట్ల బరువును మోస్తుంది. సో అలాగే 6 కాళ్ళు 2 ఫీలర్స్ ఉంటాయి. సో తర్వాత ఇక్కడ జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీ అంటే ఏంటంటే ఒకే ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన పక్షులు, జంతువులు, కీటకాలు, మొక్కలు, చెట్లను జీవ వైవిధ్యం అంటారు. ఓకే, సో ఈ బయోడైవర్సిటీ, సో ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో అలాగే ఇక్కడ మనకు తీగలు, పొదలు, అలాగే వృక్షాలు. ఓకే, సో ఏంటి అనేది చూద్దాం. సో తీగలు అంటే ఇక్కడ తీగ మొక్కలు లేదా ఎగబాకే మొక్కలు అంటారు. సో ఇవి కాండం బలహీనం. సో వీటి యొక్క కాండం అనేది స్టెమ్ అనేది బలహీనంగా ఉంటుంది, వీక్ గా ఉంటుంది, కావున పందిళ్లపై చెట్లపై ఆధారపడి పెరుగుతుంది. మనకు తెలుసు కదా ఎగబాకే మొక్కలు అంటారు. సో ఇవి ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే బీర, కాకర, మల్లె ఇవన్నీ కూడా తీగలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్, ఎగబాకే మొక్కలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్. అలా ఇక్కడ పొదలు కనుక మనం చూస్తే మొక్కల మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు గుంపులుగా రావడం. ఓకే, మొక్కల మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు అనేవి గుంపులుగా రావడమే ఏంటి అంటే ఇవి పొదలు అంటారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే మనకు చామంతి, మిరప, అలాగే గులాబీ. సో ఇవి ఏంటి అంటే పొదలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్. అలాగే వృక్షాలు. ఓకే, వృక్షాలు ఏంటి అంటే కాండం దృఢంగా ఉంటుంది, స్టెమ్ అనేది దృఢంగా ఉంటుంది, పొడవుగా ఉంటాయి. ఓకే, అలాగే నీడను ఇస్తాయి. సో వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే చింత, రావి, మామిడి. ఓకే, ఇవన్నీ కూడా వృక్షాలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ మనకు ఏ ఎగ్జాంపుల్ అయినా అడిగి ఇది దేని కిందకి వస్తుంది, తీగల, పొదల, వృక్షాల అంటుంటే మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో ఈ డెఫినేషన్స్ అలాగే ఎగ్జాంపుల్స్. ఓకే, తీగలు, పొదలు, వృక్షాలు. సో ఇలా ఈ అన్ని పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవే కాకుండా నేను చెప్తున్న పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. మీరు నోట్స్ లో రాసుకుంటే కూడా లాస్ట్ లో రివిజన్ టైంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ క్లాస్ లో మనం ఇలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూసాం, 4వ తరగతి ఈవీఎస్ సంబంధించినవి. సో వచ్చే క్లాసెస్ లో మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాము. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలపండి. అలాగే వంశీకృష్ణ అకాడమీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.